ఈ రోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి దాబా స్టైల్ ఆలూ కర్రీ ఎలా చేసేదని చూద్దామండి. ఈ కర్రీ వచ్చేసి చపాతీ, పరోటా, పూరి, దాని తర్వాత నాన్, రొట్టి, ఫుల్కా అన్నిటితోనూ ఒక మంచి సైడ్ డిష్ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. రెసిపీ చేసేది చాలా అంటే చాలా ఈజీ అండి. టేస్ట్ బాగుంటుంది. ఈరోజు ఎలా చేసేదని చూద్దాం. ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ సోపు, 3 లవంగ మొగ్గలు, ఒక బిరింజి ఆకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి లైట్గా ఇలా కలుపుకోండి. ఇందులోనే 2 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. చాలా సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలా. ఆనియన్ని బాగా వేయించుకున్నాక ఒక పచ్చిమిర్చిని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని తర్వాత బాగా వేయించుకోండి. కలర్ వచ్చేసి ఆనియన్ ఈ కలర్లో ఉండాలండి. ఇప్పుడు వచ్చేసి 1/2 టీ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా బాగా వేయించుకోవాలా. ఇందులోని 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ వేయించి పౌడర్ చేసుకున్న జీలకర్ర పౌడర్, 1/4 టీ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్లు పెరుగు వేసి బాగా కలుపుకోండి. ఆయిల్ వచ్చేసి బాగా సపరేట్ అయ్యేలా బాగా కలుపుకోవాలండి. స్టవ్ ఫ్లేమ్ తగ్గించి బాగా కలుపుకోండి, లేదంటే హై ఫ్లేమ్లో పెట్టినామంటే మాడిపోతుందండి. కాబట్టి స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలండి. ఈ కర్రీ వచ్చేసి మనం వేయించుకునే దాంట్లోదా ఉండదు టేస్ట్. ఈ కర్రీని ఒక్కొక్కటి యాడ్ చేసేటప్పుడు బాగా వేయించుకొని చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ బాగా సపరేట్ అయినాక 2 టొమాటోను నేను మిక్సీ జార్లో యాడ్ చేసి గ్రైండ్ చేశానండి. టొమాటో ప్యూరీని యాడ్ చేసి ఆయిల్ ఫుల్గా సపరేట్ అవ్వి ఇలా రావాలండి. అంతవరకు బాగా వేయించుకోవాలా. కర్రీకి తగినంత సాల్ట్ వేసుకోండి. నేను వచ్చేసి 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ వేసి బాగా కలుపుకొని బాగా మిక్స్ చేసుకునేయండి. చేసేది వచ్చేసి ఈ కర్రీ చాలా ఈజీ అండి. మనం ఒక్కొక్కటి యాడ్ చేసేటప్పుడు ఇలా వేయించుకొని యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. బాగా వేయించుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలిపి సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టేయండి. స్టవ్ ఫ్లేమ్ తగ్గించి పెట్టండి. మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలా. ఇప్పుడు మరో ప్యాన్లో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 1/2 క్యాప్సికమ్ సన్నగా తరిగి వేసుకొని లైట్గా కలుపుకొని ఇందులోనే బాయిల్ చేసిన ఆలు వేసుకోండి. హై ఫ్లేమ్ మీద 1 నిమిషానికి బాగా ఇలా ఫ్రై చేసుకోండి. ఇందులోని కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ ఆలుని తీసి మనం కర్రీలో యాడ్ చేసుకుందాం. ఆలు యాడ్ చేసే క్లిప్పింగ్ కట్ అయ్యిందండి. ఇందులోని 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోండి. సూపర్గా టేస్టీగా దాబా స్టైల్ ఆలూ కర్రీ రెడీ అండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ కర్రీ క్వాంటిటీ వచ్చేసి నేను 2 చేసిందండి. మీరు 4 చేయాలనుకున్నారంటే ఇంగ్రీడియంట్స్ మొత్తం డబుల్గా వచ్చేసి యాడ్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఈరోజు చేసింది వచ్చేసి చపాతీకి అండి. ఈ చపాతీ పిండిలో నేను రాగులు, సొద్దులు వేసి గోధుమ పిండిని గ్రైండ్ చేస్తానండి. అందుకే ఈ కలర్లో ఉంది. ఇదే స్టైల్లో ఒకే ఒక టైం అటు ట్రై చేసి చూడండి. చాలా ఇష్టపడి తింటారు అందరూ. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.